నమస్కారాలు. సభాధ్యక్షులు, సహచర ఉద్యమ నాయకుడు జనార్దన్ గారు, మన అందరికి పెద్దన్న, దేశ రాజకీయాల్లో కీలకమైనటువంటి మలుపులు తీసుకొచ్చినటువంటి పెద్దలు హనుమంతన్న, మా సహచర మిత్రుడు అరవింద్ గౌడ్ గారు, పెద్దలు చిరంజీవి గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలకు అందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, మహిళా సోదరిమణులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఎజెండా ఎందరో ఆలోచించి రేపటి తరానికి మన జాతులకు రాజ్యాధికారం రావాలనే దానికోసం రూపొందించినటువంటి ఎజెండా కనుక నేను ఆ ఎజెండాను సంపూర్ణంగా బలపరుస్తూ మీరందరూ కూడా దాన్ని బలపరచవలసిందిగా నేను ఒక ప్రతిపాదన మీ ముందు పెడుతున్నాను. ఏ పోరాటం జరిగినా, ఏ చరిత్ర చూసుకున్నా, ఆ చరిత్రలో ముందున్న మనం అధికారంలో ఎందుకు వెనుకున్నామో దాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మనం ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏ కులమైనా మన అంతిమ లక్ష్యం ఔరేక్ దక్క తెలంగాణ పక్కా అని ఎట్లా అనుకున్నామో ఈ రోజు కూడా అది అనుకుంటేనే మనకు సాధ్యమవుతుందని అనుకుంటున్నాం. సరే, ఏ కులం ముందుంటది అనేది అగ్రవర్ణాలకు సంబంధించిన పెద్దలు మనలా బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని కులాలు కూడా అధికారంలోకి వస్తాయి. రేపు ముఖ్యమంత్రి ఎవరు అనేది చర్చ పెట్టి బలహీనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఉంటాం, చిన్న కులాలను భుజాల మీద ఎత్తుకొని రాజ్యాధికారాన్ని సాధించడానికి పోతాం. అన్ని కులాలకు వాటా ఉంటుంది. ముఖ్యమంత్రి ఒక్కరే, ఒక్క కులమే ఎప్పటికి ఉండదు. వంతుల వారిగా చేస్తాం. రాజ్యాధికారం చేయగలిగే సత్తా మాకుంది. ఈ జాతులకు, ఈ కులాలకు, ఈ దేశానికి భవిష్యత్తు ఇచ్చినటువంటి కులాలు, ఉత్పత్తి కులాలు, శ్రమను నమ్ముకొని, న్యాయాన్ని, ధర్మాన్ని, రాజ్యాంగాన్ని నమ్ముకొని పనిచేస్తే ఇవాళ జాతులను అరగూస పెడుతున్నటువంటి పాలక వర్గాలు, ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా ఆడుకోవాల్సినటువంటి పరిస్థితి రావడమే బాధకరం. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మానవ వనరులైనటువంటి మన శ్రమను దోపిడీ చేస్తూ వచ్చినారు, మన శక్తిని దోపిడీ చేస్తూ వచ్చినారు. అదొక్కటే కాదు, ఈ దేశ సంపద, ప్రభుత్వాల చేతిలో ఉన్నటువంటి సంపద, గుట్టలు, చెరువులు, కొండలు, వాగులు, వంకలు, ఈ రోజు విద్యను కబలించారు, వైద్యాన్ని కబలించారు. మొత్తం మన చేతిలో ఏమి లేకుండా, ఒక్క ఓటు తప్ప ఏమి లేకుండా చేసినారు. ఆ ఓటు అనేటువంటి ఆయుధాన్ని వాడుకొని, ఆ ఓటు మనం వేస్తేనే అతను పాలకుడు అయినప్పుడు, ఆ ఓటు మనం వేసుకుంటే కూడా మనం పాలకులం అవుతాం అనేటువంటి సత్యాన్ని మన జాతులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము కొన్ని చోట్ల కొన్ని ప్రయోగాలు చేస్తాం, సక్సెస్ అయినా. ఇది వేదిక కనుక చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క కులం మొత్తం రాజ్యాధికారం చేయలేదు, ఏ ఒక్క కులం కూడా అధికారంలోకి రాదు. అన్ని కులాలు కలిస్తేనే వస్తాయి. 119 నియోజకవర్గాల్లో ఏ కులం ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ బలమైన సామాజిక వర్గం ఉంది, ఆ సామాజిక వర్గంలో సామాజిక కలిగిన నాయకుడు ఉన్నాడా? ఉంటే ఫస్ట్ ప్రియారిటీ, లేకుంటే రెండో ప్రియారిటీ ఇచ్చి ఈ నియోజకవర్గం మీదే, ఈ నియోజకవర్గంలో మీరే గెలవాలి, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి మనం శపథం చేస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ఎంతటి వాడినైనా ఓడగొట్టి తీరుతాం. మనం చూస్తున్నాం, కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ గెలవలేదు, కోట్లు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు గెలవలేదు. ఆ తీర్పు, ప్రజల తీర్పును మనం గమనించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో 18 ఎన్నికల్లో గమనించాలి, 14 ఎన్నికల్లో గమనించాలి. మనం పరిశీలిస్తే తెలుస్తుంది. ఈయన గెలుస్తాడు అనుకున్న ఆయన ఓడిపోతాడు అనుకున్న ఆయన గెలిచిన. ప్రజలు ఆలోచిస్తున్నారు, కానీ మనం వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం లేదు. మన వైపు నుంచే మనం ఆలోచిస్తున్నాం. దాన్ని కొంచెం ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటదని ఈ వేదికకు నేను సూచన చేస్తూ, ఒక కులం నాయకుడు నిలబడితే మిగతా కులాలు ఓటు బదలాయించుకున్నాం, నోటు కాదు. ఈ నోట్లతో రాజ్యం వెళ్తున్నటువంటి పాలక వర్గాలకు గాని, పార్టీలకు గాని గుణపాఠం రావాలంటే నేను ఒక నియోజకవర్గంలో నిలబడ్డప్పుడు ఆ మిగతా కులాలన్నీ నాకు సపోర్ట్ చేసి నాకు ఓటు వేస్తే, మిగతా గౌడు నిలబడ్డా, కాపు నిలబడ్డా, ఈ యాదవ్ నిలబడ్డా, పద్మశాలి నిలబడ్డా, ఎవరు నిలబడ్డా మేము ఉన్న కాడ మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. రాజ్యాంగంలో బలమైనటువంటి శక్తి అయినటువంటి ఓటు, ఆ ఓటును బదలాయించుకుంటే తప్పకుండా అధికారం మనకు వస్తుంది. ఆ దిశగా ప్రయత్నం మొదటి నుంచి వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు బీసీ సంఘాలు చాలా ప్రయత్నం చేస్తున్నాయి. పెను మార్పులు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. అందరి కష్టార్జితం ఇవాళ ప్రభుత్వాలు కూడా బీసీని ముఖ్యమంత్రి చేయాలనే పార్టీలు ఆలోచించే స్థాయికి వచ్చింది.
తెలంగాణ ఇవ్వకపోతే రాజకీయ పార్టీల ఉనికి ఉండదనే అనివార్యత ఏ విధంగా వచ్చిందో రేపు బీసీని ముఖ్యమంత్రి చేయకపోతే మన పార్టీల ఉనికి ఉండదనే అనివార్యతను సృష్టించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ వేదిక ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నేను పూర్తి స్థాయిలో ఎజెండాను సమర్థిస్తున్నాను. జై బీసీ.